బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అంతర్జాతీయ సాయం కోసం అరులు చేస్తోంది. పెద్దన్న నువ్వే కల్పించుకోవాలని వేడుకుంటోంది. ఇక వివరాలు చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడేందుకు పాకిస్తాన్ యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ పాక్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం కోరుతోంది. పాకిస్తాన్ ట్రంప్ స్పందన కోసం ఎదురుచూపులు చూస్తోంది. అలాగే అంతర్జాతీయ మద్దతు కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారత్ను తాము ఆపలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవద్దన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా కోరుకుంటోందన్నారు వాన్స్. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆయుధాలు వదలాలని కోరుకుంటున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు. దౌత్యపరమైన మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు జేడీ వాన్స్. అయితే పాకిస్తాన్ మాత్రం పెద్దన్న సాయం కోరుతోంది. భారత్ దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అంతర్జాతీయ సాయం కోసం అరులు చేస్తోంది. పెద్దన్న నువ్వే కల్పించుకోవాలని వేడుకుంటోంది. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడేందుకు పాకిస్తాన్ యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ పాక్ మధ్య పరస్పర దాడుల నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం కోరుతోంది పాకిస్తాన్. ట్రంప్ స్పందన కోసం పాకిస్తాన్ ఎదురు చూపులు చూస్తోంది. అలాగే అంతర్జాతీయ మద్దతు కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు భారత్ను తాము ఆపలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం ఒక ప్రకటనలో చెప్పేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా కోరుకుంటుందన్నారు వాన్స్. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆయుధాలు వదలాలని కోరుకుంటున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇక దౌత్యపరమైన మార్గాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు జేడీ వాన్స్. అయితే పాకిస్తాన్ మాత్రం పెద్దన సాయం కోరుతోంది.